శివుడు లేకుండా విష్ణువుని కానీ, విష్ణువు లేకుండా శివుడిని కానీ మనం నిర్వచనం చేయలేము. ఎలా అంటే ఇలా పైకి ఇలా నామం పెట్టుకుంటే విష్ణువు అయితే అది వై యాక్సెస్, ఇలా అడ్డంగా నామం పెట్టుకుంటే అది శివ సంబంధం అయితే ఇది ఎక్స్ యాక్సెస్. ఒక దాని రిఫరెన్స్ లేకుండా ఇంకో దాన్ని మాట్లాడడం అసంభవం. జరుగుతుందో లేదో చెప్పండి, జరుగుతుందా? అందువల్ల ప్రతి ఒక్కరు ముందు ఆ భావాన్ని వదిలేదు. శివకేశవ అభేదం, వాళ్ళిద్దరికీ భేదం లేదని చెప్పడానికి ఈ మార్గం. ఈ రెండింటిని నిర్వచించేటువంటిది ఏదైతే మనం అనుకుంటున్నాం ఆరిజిన్ అని, ఆది బిందువు అని ఏదైతే అనుకుంటున్నాం మనం, అది ప్రధానం. అదేంటది? అది బ్రహ్మ అంటే క్రియేషన్ అనమాట. అక్కడి నుంచి మొదలవుతుంది. ఏదైనా అక్కడి నుంచే ఒక డెఫినేషన్ అక్కడి నుంచే తీసుకుని మనం దాన్ని నిర్వచనం చేస్తాం. దాన్ని ఆధారంగా చేసుకుని మనం మాట్లాడతాం కనుక ఈ శివకేశవ అనేటువంటిది అభేదం. ఆ రెండింటికి భేదం లేదు. ఒకవేళ భేదం కనుక పాటించేలా ఉంటే వాళ్ళకి నిష్కృతి లేదు. ఇది నేను సభాముఖంగా నా తండ్రి ద్వారా తెలుసుకున్న అంశాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి నిష్కృతి లేదు. ఈ రెండింటికి భేదాన్ని పాటించి తీరకూడదు, లోపల నుంచి కూడా ఉండకూడదు. ఎందువల్లంటే ఒకటి లేకపోతే రెండోది లేదు. కొన్ని చోట్ల అడిగారు, అది కూడా మీకు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి మెడలో ఒక తువ్వాలు ఉంది, అతనికి అలసట వచ్చింది, వేసుకు పడుకున్నాడు, మళ్ళీ లేచాడు, దాని దులిపి మెడలో వేసుకున్నాడు. వేసుకు పడుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు, మెడలో ఉన్నది పాము అయితే వేసుకు దాన్ని పడుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు, లేచి నుంచుని దులుపుకుని మెడలో వేసుకున్నప్పుడు శివుడు. ఈ రెండింటికి తేడా లేదు. ఇది పరిపూర్ణమైన స్థితి. నేను అనుభవించి చెప్తున్నది. లోకంలో ఉండే దుర్మార్గాన్ని ప్రతిదిని కూడా తండ్రి ద్వారా నేను అనుభవంలోకి తీసుకుని వారు నాకు తెలియజేసిన విషయాన్నే నేను మీకు తెలియజేస్తున్నాను.